రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి, పాపం లేని పరిశుద్ధుడవు ప్రవ్వా, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు అయ్యా. మీరు ఈ లోకంలోని మనుషులను ఎంతో ప్రేమించారు గనుక నశించిపోతున్న ప్రతి మానవుని రక్షించడానికి పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. మా పాపాన్ని, మా శాపాన్ని మీరు భరించినారు అయ్యా. మీ సొగసును, మీ స్వరూపమును కోల్పోతూ వచ్చినారు. చూడనులని వానిగా చేయబడ్డారు, వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డారు. దేవా, మా పాపాల నిమిత్తం మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చి మమ్మను పరిశుద్ధులుగా మార్చినారు. దేవా, మీరైతే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, దేవాది దేవుడవు, సర్వాధికారములు కలిగిన గొప్ప దేవుడవై ఉండి కూడా మా నిమిత్తము మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇష్టపూర్వకంగా శిలువ మరణానికి అప్పగించుకున్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే కృపనిచ్చారు అయ్యా. ఈ ఉదయకాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను రక్షించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా భారనంతా భరించినారు. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, ఆపదలు, ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మను కాపాడి తప్పించినారు. దేవా, మీరు మా పట్ల చేసిన ప్రతి మేలును, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు, బాధలు, సమస్యలు మీరే తీర్చండి దేవా. ఈనాడు ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను, బాధను జయించగలిగే కృపనివ్వండి దేవా. ప్రార్థన ద్వారా మీ యొద్ద నుండి అద్భుత, ఆశ్చర్య కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది ప్రియులు వారికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తట్టుకోలేక, వాటిని జయించి భరించే శక్తి లేక, ఓపిక లేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, అలాంటి బిడ్డలను మీరు దృష్టించండి దేవా. వారిలో భయాన్ని తొలగించండి ప్రవ్వా. ప్రతి పరిస్థితిని తట్టుకునే హృదయాన్ని, ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితంలో, మా కుటుంబంలో ఏ మేలులు మీ యొద్ద నుండి పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం మాలో ఉండే అవిశ్వాసం, అపనమ్మకం, ప్రార్థన లేమి కారణం దేవా. దయచేసి మేము మీ యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి అసాధ్యమైన కార్యములను మీ యొద్ద నుండి పొందుకునే విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా బిడ్డలు మిమ్మల్ని సేవించే వారిగా తయారు చేయండి దేవా. మీకు నచ్చినట్లు జీవించే జీవితాన్ని వారికి అనుగ్రహించండి దేవా. మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచండి దేవా. వారి జీవితంలో శత్రువు, సాతానుడు పనిచేయకుండా, మనసులో బిడ్డలకేమీ చెడ్డ తలంపులు రాకుండా మీరే వారిని కాపాడండి దేవా. యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని సేవించే వారిగా, మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించినవి మీ ద్వారా పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఇండ్లు కట్టి అప్పుల పాలైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు చేసి అప్పుల పాలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాలొచ్చి అనారోగ్య బారిన పడి అప్పుల భారాలతోటి తీవ్రమైన కృంగుదల, నిరుత్సాహంలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి పనులన్నిటినీ సఫలపరచండి దేవా. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపజేసే దేవుడు మీరే తండ్రి. నాయన, ఉన్నత స్థలముల మీద నడిపించే దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములను జరిగించండి
ప్రార్థించండి. మీరు మాత్రమే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడవు. మీరు అద్భుతకరుడవు దేవా, ఆలోచన కర్తవు తండ్రి. నాయనా, మీరెంతో గొప్ప దేవుడవు. నీ బిడ్డల జీవితంలో కూడా మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి మధ్య ఉన్న మనస్పర్ధలు సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని కూడా మీరే వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు లేక అనుదినము మిమ్మల్ని సేవించక మరి వారి ఇష్టానుసారంగా జీవిస్తుండగా అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దర్శించండి దేవా. వారిలో మీరే నూతనమైన కార్యాన్ని జరిగించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. పాపం నుంచి విడిపించండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరాకడ బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు స్వంత ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, స్నేహితుల ద్వారా అనేకమైన నిందలను, వ్యతిరేకతలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా. అయ్యా, వారి అవమానాన్ని తలచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. మీరే వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈనాడు పిల్లలు పుట్టడం లేదని అవమానంగా మాట్లాడేవారున్నారు. ఉద్యోగం ఇంకా రాలేదా అని హేళన చేసేవారున్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అప్పులే, మీ కుటుంబంలో అన్నీ కొరతలే, అన్నీ బాధలే. ప్రతిసారి మీరు అనారోగ్య పాలవుతున్నారు. ఎందుకు మీ కుటుంబంలోనే ఇన్ని శోధనలు, ఇన్ని బాధలు, ఇన్ని మరణాలు? మీరేం పాపం చేశారని అనేవారు మా చుట్టూ ఉన్నారు దేవా. అయ్యా, ఈనాడు ప్రతి విషయంలో మమ్మను సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతో విస్తరించిపోతున్నారు దేవా. నిందించిన వారి మధ్యే నీ బిడ్డలమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇట్టి బాధల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. మీరే వారిని హెచ్చించండి దేవా. అయ్యా, మాకు ఆశ్రయదుర్గంగా మీరుండండి. ఆపత్కాలమందు మమ్మును ఆదుకోండి. మాకు సహాయం చేయండి దేవా. మిమ్మును నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. మీ యొద్దకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడో కాదు తండ్రి. మీరెంతో జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడో తండ్రి. దీర్ఘశాంతం గల వాడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కోపించుచునే వాత్సల్యత చూపే తండ్రివి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి గొప్ప సహాయం అందించమని, వారి కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రనివ్వండి దేవా. ఈనాడు వారికి ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, బాధను తలుచుకుంటూ కన్నీటికి గురవుతూ పడకలపై ఉండి రోధిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నం నిద్ర మానేసి అదే పనిగా కన్నీటినే ఆహారంగా చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి. కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. సంవత్సరం చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. నూతన సంవత్సరంలోకి ప్రవేశింపచేసే కృపను మాకు అనుగ్రహించండి. నూతనమైన వాగ్దానములను మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. నీ పరిచర్య చేసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. తోడై ఉండి బలపరచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.